ఆ తల్లి ఒకానొకప్పుడు లోకాన్ని ఆదుకోవలసి వచ్చింది. ఎంత ఆకలితో ఉన్నారంటే ప్రజలు, ఒరేయ్ మీకు వర్షాలు కురిపిస్తానరా, పంటలు పండుతాయిరా అంటే బతికేవాళ్ళు లేరు, ఎవరు మిగలరు, అంత ఆకలితో ఉన్నారు. ఆ తల్లి అయ్యయ్యో వీళ్ళకి వర్షం కురిపించడం కాదు, ముందు వీళ్ళకి నీళ్ళు ఇచ్చి నేను తినడానికి ఏమైనా ఇవ్వాలని, వండుకోవడానికి సమయం లేదని అప్పటికప్పుడు కోసి తినడానికి వీలైనటువంటి కాయలు అన్నీ కూడా ఒంటి నిండా కాయలు కాసినటువంటి రూపంతో జలప్రవాహంతో, అందుకే శతాక్షి స్వరూపంగా ఆ నీరు కారుతూ ఉంటుంది ఆవిడ శరీరంలోంచి, అటువంటి రూపంతో వచ్చి నిలబడి కోట్ల మందిని కాపాడింది ఆ తల్లి. పరమ సంతోషాన్ని పొందడం నేర్పినవాడెవరు? భగవంతుడు నేర్పాడు. ఒరే సేవ అంటే ఇలా చేయరా అని మార్గం ఆయన చూపించాడు. సేవ అంటే నా స్థాయి మరిచిపోయి ఒక పని చేసి నేను మురిసిపోవాలి.